జరుపుతున్నాము అంటే అది ఆషామాషి విషయం కాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మాట మీద మనం కాంప్రమైజల్ కార్యకర్తగా ఫోటో చూసిన తర్వాత వచ్చే ఆలోచన నేను మీకు తెలియజేస్తాను. యుద్ధతరంతో సృష్టించండి సార్. అవసరమైతే ఆభరణ నిరాహార దీక్ష కూర్చోండి సార్. మిమ్మల్ని జనరల్గా వాట్సాప్లో మనం ఫోటోలు చూస్తూనే ఉన్నాం సార్. వస్తుంది అప్పుడు కార్యకర్త ఇంట్లో ఏసీలో వేసుకొని మీరన్నట్టుగా మానవరావు గారిని ఇంకొక చిన్న విన్నపం సార్. జనసేన పార్టీ తరఫున మీకు మద్దతు పొందడానికి ఈ సందర్భంగా మేము శిబిరానికి రావడం, చక్కటి ఇంటరాక్షన్ ఏర్పాటు చేసినందుకు మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు. వాస్తవంగా ఇందాక అన్నట్టు 158 సార్లన్నా 1116 సార్లన్నా మాట మీద నిలబడిన వ్యక్తి, స్పందించే మనస్తత్వం లేని వ్యక్తి ఆ స్థానంలో కూర్చున్నప్పుడు మీరు ఎంత చెప్తున్నా ఎన్నిసార్లు కూడా ఏ మాత్రం కూడా ఆ మార్పు అనేది కలుగుతుంది. నిజాయితీ ఉన్న వ్యక్తులైతే పరిష్కారం కోసం వెతుకుతారు. పరిష్కార మార్గంలో స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూర్చోబెట్టుకుని ప్రభుత్వం నుంచి ఈ విధంగా కొన్ని పాలసీ మార్పులు తీసుకొస్తే బాగుంటుందని చర్చించుకుని ప్రతి ఒక్కరికి ఒక భరోసా ఇచ్చే విధంగా స్పందించాల్సింది. పోయి దొంగచాటున 4-5 పిలిపించుకొని అర్ధరాత్రి మీటింగ్లు పెట్టుకుని ఎవరికి సమాచారాన్ని ఇచ్చకుండా అసలు కనీసం ప్రతిపక్షాలను రౌండ్ టేబుల్ కోసం ఆహ్వానించి ఏం చేస్తే బాగుంటుంది సమస్య గురించి అని ఆలోచించలేని వ్యక్తి మనకి దురదృష్టమైన పరిస్థితిలో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి. పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు ఇందాక అన్నారు, ఎవరైనా సరే మాకు పర్లేదు, ఏ ప్రభుత్వం సరే ఓకే, పార్టీ పరంగా మిమ్మల్ని వేయాల్సిన అవసరం మన రాష్ట్రానికి ఎప్పుడు రాకూడదు. ఎందుకంటే మీరు నిరంతరంగా మీరు ప్రజలకి సేవ చేసే భాగంలో మీరు వారధులుగా రాజకీయ నాయకులకి, రాజకీయ వ్యవస్థకి మీరు క్షేత్రస్థాయిలో పనిచేసే వ్యక్తులు సమాజం కోసం, ప్రభుత్వం కోసం. సో ఇక్కడ పార్టీల గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు, కానీ వ్యక్తుల గురించి ఖచ్చితంగా మాట్లాడాలి. ఎందుకంటున్నానంటే నెలకడగా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు మీకు ఇచ్చిన మాటకి అసలు ఈ మాట ఇవ్వచ్చా లేదా అని దాదాపు 6-7 నెలలు పవన్ కళ్యాణ్ గారు కసరత్తు చేసిన తర్వాతనే ఆ రోజు ఆ ఉపన్యాసంలో మాట ఇచ్చారు, సీపీని రద్దు చేస్తానని. అంతేగాని దొంగతనంగా ఛాన్స్ దొరికింది కదా అని మీ దగ్గరకు వచ్చి ముద్దులు పెట్టి పాదయాత్రలు చేసి ఉపన్యాసాలు చెప్పి చివరికి సలహాదారుల ద్వారా నాకు దాని గురించి పూర్తిగా అవగాహన లేదు, పాపం టెక్నికల్ డీటెయిల్స్ అవి అందుకే లేదు మాట ఇచ్చారు ఆ రోజున. ఇప్పుడు జీపీఎస్ అని మళ్ళీ ఓపీఎస్ అని అది కూడా మీ పైన కేసులు పెట్టి నేను ఒక అధికారి నాకు చెప్పాడు, ముఖ్యమంత్రి గారి షర్టు బాగాలేదని అంటే మాకే భయం వేస్తుంది సార్, షర్టు కొంచెం బాగాలేదంటే మా మీద కూడా కేసు పెట్టాడేమో. ఆ విధంగా పరిపాలించిన వ్యక్తి నిజంగా మీరందరూ కూడా ఇచ్చిన హామీ మేరకు అనేక రాష్ట్రాల్లో ఈ మార్పు అనేది జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుని మార్పు తీసుకురావాలని. అటువంటప్పుడు ఈ ముఖ్యమంత్రి మాట్లాడే మాటలకి మీరు ఎందుకు ఆయన ఆలోచనకి మీరు స్పందించాలి, ఎందుకు మీరు వ్యతిరేకించకూడదు? తప్పకుండా వ్యతిరేకించాలి. ఎందుకంటే ఒక పాలసీ నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రజల్ని అవమానపరిచి మిమ్మల్ని ఒక భ్రమలో ఈ పాలసీ కాదు, ఈ పాలసీ అని, ఆ పాలసీ కాదని మళ్ళీ ఈ పాలసీ అని, ఈ బడ్జెట్లో కాదు రాబోయే బడ్జెట్లో నేను ప్రవేశపెడతా అని చెప్పి ఇన్ని మాటలు చెప్పి చివరికి మీరు కష్టపడి అక్కడ సేవ్ చేసుకున్న నిజంగా కూడా వాళ్ళే వాడేసుకునే పరిస్థితి తెచ్చుకుంటే ఎందుకు మీరు ఆయన్ని అభినందించాలి నాకు అర్థం కాదు. తప్పకుండా మీరు స్టాండ్ తీసుకోండి. మీరు అంతర్గతంగా మారుకుంటారా, మీరు 10 మంది కూర్చొని నిర్ణయం తీసుకుంటారా? 13 లక్షల కుటుంబాలు మన రాష్ట్రంలో ఈ రోజున లేనిపోయిన అలజడి, లేనిపోయిన టెన్షన్ సృష్టించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి పార్టీ పరంగా మిమ్మల్ని వర్గాలుగా వారిగా చేర్చాల్సిన అవసరం మాకు లేదు. కానీ సందర్భం వస్తుంది కాబట్టి ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకుండా మభ్యపెట్టి మరి కొత్తగా మీ జీవితాల్లో అనవసరమైన టెన్షన్ తీసుకొచ్చినందుకు మీరందరూ కూడా ఏకతాటిపైన నిర్ణయం తీసుకుని ఓటు సందర్భంలో మీరు బలమైన నిర్ణయం తీసుకుంటారని మనస్ఫూర్తిగా జనసేన పార్టీకి మేము కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో తప్పకుండా ఈ సమస్య పరిష్కారం కోసం చాలా లోతుగా మీ అధ్యయనం చేసి ఇది సాధ్యం అని మీరు తెలుసుకున్నాకనే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు పబ్లిక్ గా మాట అన్నారు. ఏదో ఆశామాసిగా ఒక రోజు ఏదో రిప్రజెంటేషన్ వచ్చింది కాబట్టి 10 మంది వచ్చి ఆ రోజు కలిసి రిప్రజెంటేషన్ ఇస్తే అని స్పందించింది కాదు. అంతకుముందు పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్ గా చెప్పారు, దీని గురించి సమాచారం తెప్పించుకోవాలి, అవగాహన తెచ్చుకున్న తర్వాత
ఎటువంటి సొల్యూషన్ ఇస్తామో మేము ఆలోచిస్తాం, దాన్ని బట్టి మేము చెప్తా ఉన్నారు. కాబట్టి జనసేన పార్టీ ఒకే మాట మీద నిలబడింది, అది మీకు కట్టుబడి ఉంది. ఆ పరిష్కారం కోసం నిజాయితీగా ఇచ్చిన మాట మీద విలువలతో కూడిన రాజకీయాలు చేస్తాం తప్ప పాలిటిక్స్ ఆఫ్ కన్వీనియన్స్ చేయం. ఎలక్షన్ల కోసం మేము మాటలు చెప్పాం. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ప్రతి మాటలోనూ అర్థం ఉంటుంది, దాని వెనుక ఖచ్చితమైన నిర్ణయం కూడా ఉంటుందని మీకు ఆ భరోసా ఇస్తూ మమ్మల్ని మీ శిబిరానికి ఆహ్వానించినందుకు, మీరు చెప్పిన అంశాలని తప్పకుండా నేను పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తానని, మేము ఎప్పుడు కూడా మీకు అండగా నిలబడతాం. మీరు కూడా ప్రతి పౌరుడికి చక్కటి సేవలు అందిస్తూ గర్వంగా మీరు ప్రభుత్వ అధికారులుగా మీరు ముందుకు వెళ్ళాలి, సమాజాన్ని మీరు ఇంకా మెరుగుపరచాలని, భవిష్యత్తులో మన ప్రభుత్వం అందరం కలిసికట్టుగా చక్కగా పనిచేసుకుందామని ఈ సందర్భంగా చెప్పుకుంటూ సెలవు